గత 2-3 నెలలుగా తాళం వేసిన ఇంట్లో దొంగతనాలు జరుగుతూ వచ్చాయి. అయితే దేవన్పల్లిలో కూడా గత సంవత్సరం నవంబర్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ దొంగతనాలు. సో రీసెంట్గా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 2 సెపరేట్ స్పెషల్ టీమ్స్ని పెట్టడం అయింది. సిసిఎస్ వాళ్ళు అండ్ దేవన్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంకా కొద్ది క్యూస్తో విచారించడం జరుగుతుంది. అయితే ఈరోజు పొద్దున ఒక నేరస్తుడు అనుమానాస్పద స్థితిలో దొరికాడు. సో అతన్ని విచారించగా తెలిసింది ఏంటంటే అతని పేరు పడిగుంటి రాము. సో ఇతను ఏంటంటే రెగ్యులర్గా తాళం వేసిన ఇళ్ళని తనిఖీ చేసి ఆ తాళాన్ని ఒక రాడ్ తోటి పగలగొట్టి లోపలికి ఎంటర్ బీరువాని పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం అండ్ వెండి వస్తువులను దొంగతనం చేస్తారు. సో ఇతనితో పాటు పడుగొంటి రాముతో పాటు బద్నాపురం మల్లేష్, నవీన్ అనే ఇతను దొంగతనం చేసిన ఆ బంగారం కానీ ఆ వెండి వస్తువులను కానీ మల్లేష్ అండ్ నవీన్ అనే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు శ్యామ్లాల్ అండ్ రాజారాం అండ్ గౌతమ్ చౌదరి వీళ్ళ దగ్గర ఆ బంగారం వెండి వస్తువులను తాకట్టు పెట్టి ఆ మనీ వీళ్ళకి ఇచ్చారు. సో వీళ్ళ దగ్గర మేము ఈరోజు 6 తులాల బంగారం అండ్ 1/2 కేజీ వెండి రికవరీ చేయడం. ఇవి మేము రికవరీ చేసినవి. ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తేలింది ఏంటంటే సేమ్ వీళ్ళే బోధన్, భీమ్గల్ అండ్ మేడ్చల్లో కూడా మొత్తం కలిపి 9 ఇంటి దొంగతనాలు చేసినట్టు తేలింది. సో ఈ కేసులో సత్వరంగా రియాక్ట్ అయి ఎంక్వైరీ చేసిన సిఐ రమణ్ గారిని, సిసిఎస్ సిఐ శ్రీనివాస్ గారిని అండ్ ఎస్ఐ రాజు గారిని అండ్ సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్ గారు అండ్ మిగిలిన కానిస్టేబుల్స్ అందరినీ అభినందిస్తున్నారు. సో ప్రజలు ఇదొకటి మెయిన్గా సమ్మర్ టైంలో ఇంటి దొంగతనాలు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు తాళాలు వేసుకొని వేరే ఎక్కడైనా వెళ్ళినా మీ దగ్గరలో పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ మా వాళ్ళు నైట్ పాట్రోల్ టైంలో ఆ ఏరియాస్లో తనిఖీలాగా చేస్తారు. అట్ ద సేమ్ టైం తాళాలు అవి వేసుకున్నప్పుడు ఆ కర్టైన్ డెఫినెట్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సీసీటీవీస్ ఉంటే ఆ దొంగలకి భయం ఉంటుంది. సో ప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఒకటి, సీసీటీవీస్ మీ ఇళ్లల్లో మీ ఏరియాస్లో సీసీటీవీస్ అరేంజ్ చేసుకోండి. అప్పుడు దొంగతనాలు తక్కువ.